పరిశుద్ధ గ్రంథంలో నుంచి 145 కీర్తన 145 కీర్తన 12వ వచనాన్ని మనము చదువుదాం. 12వ వచనం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి, ఆయన యందు నిజమైన భక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, దేవుని యొక్క రాజ్య ప్రభావం గురించి చెప్పుకుంటారంట. హల్లెలూయా. అంటే దేవుని రాజ్య ప్రభావం గురించి చెప్పడం అంటే ఏంటి? ప్రభువు నీ జీవితంలో చేసిన కార్యాలు, ప్రభు ఎంత అత్యున్నతుడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలైతేనేమి, నీ జీవితంలో కలిగిన మేలులైతేనేమి, మనము దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా మనము ప్రకటించే వారిగా ఉండాలి. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు, అంటే దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు గూర్చి మనము ప్రకటించేవారిగా, పలికేవారిగా మనం ఉండాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలుగా మనము దేవుని యొద్ద నుంచి మేలు పొందుకోవడమే కాదు, ఆ మేలును ఇతరులకు తెలియపరచడం చాలా ముఖ్యం. అది మన బాధ్యత. హల్లెలూయా. మరి దేవుడు నీ జీవితంలో చేసే కార్యములను బట్టి నువ్వు ఎంతమందికి ప్రకటిస్తున్నావు, ఎంతమందికి నువ్వు తెలియపరుస్తున్నావు, ఎంతమందికి యేసు గురించి నువ్వు పరిచయం చేస్తున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి 145 కీర్తన 14వ వచనం చెప్తుంది, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడంట. కాబట్టి దేవుడు మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో సమస్యలతో కృంగిపోయి ఉంటారు, నలిగిపోయి ఉంటారు. మరి విడుదల పొందేందుకు మార్గం తెలియకుండా ఉంటారు, వ్యసనాలకు బానిసలైపోయి ఉంటారు, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మరి వారి జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు పడుతుంటారు. పలు విధాలైనటువంటి సమస్యలు, శోధనలు సాతానుడు ఈ దినాల్లో అనేకుల జీవితాల్లో కలగజేస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని మనం కదిలించామంటే వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి వాటన్నిటి నుంచి వారికి ఎవరు విడుదల ఇవ్వాలి? వారిని ఎవరు విడుదలలో నడిపిస్తారు? నీకు విడుదల ఇచ్చిన ఆ యేసే వారికి విడుదలిస్తాడు. నిన్ను రక్షించుకున్న ఆ యేసే వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. కనుక వారికి ఎవరు దేవుని గురించి తెలియపరుస్తారు, ఆయన రాజ్య ప్రభావం గురించి ఎవరు తెలియపరుస్తారు? ఆ పని చేయాల్సింది మనమే. నీకే ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2 రాజులు 5వ అధ్యాయంలో మనము నయమాను అనేటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. మరి ఈ యొక్క నయమాను ఎటువంటి వాడు? ఆయన 5వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కృష్ణుడు. చూసారా, సిరియా దేశమునకు జయము ఇవ్వడానికి దేవుడే నయమాన్ని వాడుకున్నాడంట. దేవుడే నయమాన్ని వాడుకున్నాడు. అది దేవుని ఎరిగిన దేశం కాదు, ఇశ్రాయేల్ దేశం కాదు, సిరియా దేశం. సిరియా దేశంలో జయం పొందడానికి దేవుడు నయమాన్ని ఉపయోగించుకున్నాడట. కానీ
దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడన్న విషయము నయమానికి తెలియదు. ఎందుకంటే చాలామంది మరి అన్యులకి నా శక్తితో నేను పొందుకున్నాననుకుంటుంటారు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు నేను నమ్ముకున్న వాళ్ళు దేవుడు నాకు ఈ శక్తినిచ్చాడు. కానీ దేవుని బిడ్డలనైనా, అన్యులనైనా బలపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. వారికి జయం ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళకి తెలుసో తెలియకో దేవుడే వారిని ఉపయోగించుకుంటుంటాడు. హల్లెలూయా! ఈ కాలంలో ఆ కాలంలో రాజులు మరి సైన్యాధిపతులు అంటే ఈ కాలంలో మరి రాజకీయ నాయకులు, అధికారులు, మరి ఉన్నత స్థానంలో ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా దేవుడే ప్రభువైన యేసే వారిని ఆ స్థానాల్లో ఉంచి వారిని వాడుకుంటుంటాడు. ఇక్కడ కూడా దేవుడే ఏం చేశాడంట, నయమానుకి ఆ శక్తినిచ్చి ఆ దేశానికి జయం ఇచ్చేందుకు నయమాన్ని వాడుకున్నాడు. మరి ఆయన మహాపరాక్రమశాలిగా ఉంటున్నాడు. రాజుకి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి. కానీ ఇతనిలో ఏముంది, ఇతనిలో కూడా ఒక సమస్య ఉంది. ఇతను కూడా ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఏంటి, ఎవరికి రానటువంటి భయంకరమైన కుష్టి అనేటువంటి వ్యాధితో అతను బాధపడుతున్నాడు. కాబట్టి లోకంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా యేసు అవసరం. యేసు వారి జీవితానికి అవసరం. వారి జీవితంలో ఉన్న సమస్యకు విడుదల ఇవ్వగలిగినాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆ సమయంలో అక్కడ యేసుని పరిచయం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న అమ్మాయిని వాడుకున్నాడు. ఒక చిన్న దాన్ని వాళ్ళు ఏం చేశారంట, మరి ఒక బానిసగా తీసుకొచ్చి వారి ఇంట్లో పనిపిల్లగా పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి మరి తన యజమాని యొక్క పరిస్థితిని చూసి చక్కని మాటలతో మరి ఆ 3వ వచనంలో ఆమె యేసుని గురించి పరిచయం చేస్తుంది. ఆమె ఏం చెప్తుంది ఇక్కడ, అమ్మాయి చిన్న పాప, అది షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠుడు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా! ఈ పాప చేసిన పని ఒకటే ఒకటి. ఆయన తన జీవితంలో విడుదల పొందుకోవాలంటే మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అక్కడ దైవజనుడు ఒకడున్నాడు. ఆ దైవజనుని యొద్దకు వెళ్తే దేవుడు తన జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా! చూడండి, అంత చిన్న పిల్లనే ఎంత ధైర్యంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, మరి అంత కఠినాత్ముడైనటువంటి క్రూరుడైనటువంటి వ్యక్తి అయిన నయమానుకు, మరి ఆయన ఎందుకు నేను క్రూరుడు అంటున్నానంటే, ఎలీషా అతను వెళ్ళి 7 మార్లు మరి యోర్దానులో మునగమన్నప్పుడు ఎలీషాని ఎదిరిస్తున్నాడు అతను. మరి మీరు ఆ వచనాలు చదివినట్లయితే ఎలీషాని ఎదిరిస్తాడు. ఎలీషాకి విరోధంగా మాట్లాడతాడు. దైవజనుడికి విరోధంగా మాట్లాడుతుంటాడు. అంటే అంత గర్వం, అహంకారం కలిగినటువంటి నయమానుకి ఈ అమ్మాయి మరి ప్రార్థనా పూర్వకంగా సువార్త చెప్పి, మరి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే, అక్కడ దైవజనుడి ఎద్దుకు నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితం మారుతుంది అని చెప్పినప్పుడు ఆ చిన్నదాని యొక్క మాట తీసుకొని నయమాను వెళ్ళాడట. వెళ్ళి మరి ఎలీషాని కలిసి ఆయన చెప్పిన విధంగా అతను పోయి 14వ వచనం చెప్తుంది, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అయి అతడు శుద్ధుడాయను. చూసారా, దైవజనుడు మాట ఎప్పుడైతే నయమాను విన్నాడో అద్భుతమైన స్వస్థతను దేవుడిచ్చాడు. హల్లెలూయా! అద్భుతమైన విడుదలను దేవుడిచ్చాడు. ఈ దినమున మన కళ్ళ ముందు ఎంతో మంది, నువ్వున్న స్థలములో ఎంతో మంది, నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలములో ఎంతో మంది, నీ యొక్క రక్త సంబంధికుల్లోనే ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఉంటారు. వాళ్ళకి ఎవరు దేవుడి గురించి చెప్తారు? ఎవరో ఒక దైవజనుడు వస్తాడు, ఆయన వచ్చి చెప్పాల్సిందే. లేదా మరి
వాళ్ళకి టీవీల్లో ఎప్పుడైనా మరి చూసేటప్పుడు ఛానల్ మారుస్తూ ఏదో ఒక క్రిస్టియన్ ఛానల్ తిప్పితే అప్పుడు దేవుడు వీలైతే ఆ వాక్యం ద్వారా మాట్లాడాల్సిందే అని అనుకుంటున్నారా? ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది. దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. నువ్వు నీ సొంత వారికి, నీ నీ కళ్ళ ముందు ఇబ్బందిలో ఉన్నవారికి, నీ కళ్ళ ముందు సమస్యల్లో, పాపములో, శాపములో ఇరుక్కుపోయిన వారికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? వారికి దేవుని యొద్దకు వాళ్ళని నడిపిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే మేలు పొందుకున్నావో ఆ స్థలానికి నువ్వు వారిని నడిపించగలుగుతున్నావా? ఆ యేసు యొద్దకు వారిని నడిపిస్తున్నావా? హల్లెలూయా! ఈ చిన్న పిల్లకి ఉన్నటువంటి విశ్వాసం చూడండి. ధైర్యంగా ఆమె చెప్తుంది. మరి అయ్యా నువ్వు సిరియాలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఇంత గొప్పగా దీవించినా కూడా నీ సమస్య మారాలి, నీ శోధన నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు షోమ్రోన్‌లో ఉన్నటువంటి దైవజనుడి వద్దకు వెళ్ళు. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థించినప్పుడు నీకు ఆ విడుదల దొరుకుతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా మనం కూడా అవకాశం దొరికినప్పుడల్లా, అంటే అవకాశం దొరికినప్పుడు అంటే ఏంటి? ప్రతి మనిషికి ఉన్నటువంటి సమస్యను మనం గుర్తించాలి. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏందని వాళ్ళని అడిగి తెలుసుకోగలగాలి. ప్రేమతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ శోధన, వారి సమస్య, వారు ఎటువంటి పాపములో ఇరుక్కొనున్నారు తెలుసుకొని వారి గురించి ప్రార్థించి అవకాశం దొరికినప్పుడు వారికి దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి తెలియపరచాలి, దేవుని యొక్క రాజ్య ప్రభావమును గురించి చెప్పాలి, శౌర్యముని గురించి తెలియపరచాలి. ఆయన భక్తులైన వారు ఆ పని చేస్తారంట. దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు ఆ పని చేస్తారు. హల్లెలూయా! ఈ పనిలో అన్యులు చాలా ముందుంటారు. వాళ్ళు అక్కడి గుడికి పోతే ఇది జరుగుతుంది, ఈ గుడికి పోతే ఇంకొకటి జరుగుతుంది అని వాళ్ళు పురాణాలు, కథలు పెట్టి చెప్తుంటారు. మనం నిజం చెప్దాం. దేవుడు చేసిన కార్యం, నీ జీవితంలో పొందుకున్న మేలు నువ్వు పంచుకోవాలి. అని ప్రభు యొద్దకు నడిపించాలి. హల్లెలూయా! దాని కొరకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని తెలుసుకోవాలి. ఈ చిన్న పాప అక్కడ ఒక బానిసగా అమ్మబడింది. అక్కడ పోయి దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బానిస బ్రతుకులో ఆ అమ్మాయి కన్నీరు గారుస్తూ నాకు ఈ బ్రతుకేంటి, మా అమ్మ నాన్న నేను వదిలేసేసి ఇక్కడొచ్చి బానిసగా ఉన్నానంటూ దినాలు ఆ అమ్మాయి ఏడ్చుకోవాల్సిన పని. ఆ అమ్మాయి వచ్చి అక్కడ రాజసింహాసనం వేసి సువార్త ప్రకటించు అని ఆ అమ్మాయిని చెప్పలేదు. ఆ అమ్మాయి ఎంతో శ్రమ పొందుకుంటుంది. సొంత వారిని అందరిని వదిలిపెట్టి దేశం కాని దేశంలో బానిసగా ఉంటూ కూడా దేవుని యందు విశ్వాసం, దేవుని గురించి ప్రకటించానంటే దేవుడు నాకేం చేశాడు, నాకేం విడుదల పొంది, నా కుటుంబంలో ఏమైంది, నేనెందుకు దేవుడి గురించి చెప్పాలా అని చాలా మంది దేవుని యొద్దకు రాడు, దేవుని గురించి ప్రకటించడానికి మనసు రాదు. ఈ బానిసైనటువంటి చిన్న పాప తన సమస్యల గురించి ఆలోచించడం లేదు. తనకు ఎన్నో ఇబ్బందులున్నా కూడా యజమానునికి ఆ కుష్టి ఉంది, అది బాగవ్వాలి, అతను దేవుని దగ్గరికి పోతే ఆ మేలు జరుగుతుంది కదా అని చెప్పగలుగుతుంది. ఇప్పుడు సాతానుడు ఏం చేసినాడంటే నీ సమస్యల గురించి జీవితాంతము నీ సమస్య గురించి ఆలోచించే నువ్వు మరణించు అనే విధంగా పెడతాడు. మన సమస్యలు పక్కన పెట్టాలి. యోబు తన సమస్య పక్కన పెట్టి స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంట. అప్పుడు ఇతని సమస్యలు తీరాయి. లేదు నేను ప్రార్థన చేయలేను ప్రభువా, నాకు సమస్యలు ఎన్నో ఉన్నాయి, నా బిడ్డలందరూ చచ్చిపోయారు, నా ఆస్తి అంతస్తు పోయింది, నా ఆరోగ్యం పోయింది, నా సమస్తం పోయింది, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు దేవుని ఎద్దుకు రావాలా, నాకు దేవుడు ఏం చేశాడని. హల్లెలూయా! ఈ విధంగా మనం ప్రశ్నించుకుంటూ ఉన్నామంటే దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకోలేడు. దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నటువంటి మేలు, నీ ద్వారా ఎంతో మందికి కలగజేయాలన్నటువంటి ఆశీర్వాదాలు నీ వల్లనే అడ్డుపడతాయి, నీ వల్లనే నిలిచిపోతాయి. హల్లెలూయా! గ్రహించాలి. నా సమస్యలను తీర్చే దేవుడు
నాకు తోడై ఉన్నాడు. కానీ పక్కవాడి యొక్క ఇబ్బంది, పక్కవారి యొక్క కష్టం వారికి ఎవరు పోయి చెప్తారు దేవుని గురించి అని వారికి నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము 14వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించు వారు లేకుండా వాళ్ళు ఎట్లా వింటారు. హల్లెలూయా. కాబట్టి వారు దేవుడెవరో తెలియనప్పుడు వారికి దేవుని గురించి నువ్వు చెప్పకపోతే ఆ నిజ దేవుడైన యేసయ్యకి ఎట్లా ప్రార్థన చేస్తారు? వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు నశించిపోని మనకేం పట్టింది అనే విధంగా మనం ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే వాక్యం చదివి గమ్ముగుండడం కాదు. నీ పక్కన ఉన్న పొరుగు వాని యొక్క సమస్య నీ సమస్యగా తీసుకోవాలి. వాళ్ళ బాధ నీ బాధగా తీసుకోవాలి. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సాతాను యొక్క శోధనను నీ శోధనగా తీసుకొని వారికి దేవుని గురించి తెలియపరచాలి. అందుకోసమే దేవుడిని నా స్థలంలో ఉంచాడని మర్చిపోకూడదు. ఈ బానిసైనటువంటి చిన్న బిడ్డ నన్ను బానిసగా ఇక్కడ అమ్మేశారు, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఏదో ఒక గొప్ప స్థితిలో రాజకుమారిగానే ఏమో చేస్తాడంటే నన్ను బానిసగా చేశాడు, ఇంకా ఈ దేవుని గురించి నేను ఎప్పుడు ప్రకటించను అని అనుకోలేదు ఈ అమ్మాయి. నన్ను అక్కడ దేవుడు ఉంచింది వారికి దేవుని గురించి చెప్పడానికి, వారికి యేసయ్య గురించి నేను ప్రకటించడానికి. నాకు తెలిసిన విషయం నేను వాళ్ళకి తెలియపరుస్తాను. అబద్ధం కాదు, నాకు తెలిసిన మేలు. నా దేవుడు ఏం చేస్తాడు, నా దేవునికి ఏం సాధ్యము వారికి ఏ విధంగా చెప్పాలని మరి ఖచ్చితంగా అమ్మాయి ఆ నయమానికి ప్రకటించడానికి ఎంతో ధైర్యం తెచ్చుకొని ఉంటుంది, ఎంతో ప్రార్థించి ఉంటుంది అవకాశం కోసం. అవకాశం తెచ్చుకొని అమ్మాయి ప్రకటించగలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ శ్రమలో నీ కష్టము నీ యొక్క పరిస్థితిలో ఆలోచించకుండా పక్కన పెట్టి నువ్వు ఇతరుల గురించి నువ్వు ఆలోచించగలిగినప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వసించిన వాళ్ళు ఎట్లా ప్రార్థన చేయగలరు? వారికి దేవుడే తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా ప్రార్థన చేయగలరు? వారికి ఎవరు ప్రకటిస్తారు? వినని వారికి ఎట్లు వాళ్ళు ఆ యేసు గురించే విన్నప్పుడు ఆ యేసునందు విశ్వాసం ఎట్లా పొందుకుంటారు? వాళ్ళు వారి గురించి నువ్వు ప్రకటించకపోతే వారు ఎట్లా వింటారు? నేను మట్టుకు మారితే చాలు, నేను మట్టుకు రక్షణ పొందుకుంటే చాలు, వేరే వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడు మరి నువ్వు నీ వద్దకు సమస్యతో ఉన్నటువంటి వ్యక్తిని, శోధనతో ఉన్న వ్యక్తిని నేను నడిపించినప్పుడు మరి అతనికి నువ్వు ప్రకటించావా, ఆమెకు నువ్వు ప్రకటించావా? మరి ప్రభు యొద్దకు వారిని నువ్వు నడిపిస్తున్నావా? దేవుని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనం వరకు మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కొందరు అసూయతోనూ కలహ బుద్ధితోనూ మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. అయిననేమి మిషతో గాని సత్యము చేత గాని ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు గనుక అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషిస్తాను. చూసారా? సువార్త ప్రకటించే వాళ్ళంట పలు విధాలుగా ప్రకటిస్తున్నారంట. కొంతమంది అసూయతో ప్రకటిస్తున్నారు, కొంతమంది కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారు, కొంతమంది మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు, కొంతమంది శుద్ధ మనసుతో కాక కక్షతో ప్రకటిస్తున్నారు, కొంతమంది ప్రేమతో ప్రకటిస్తున్నారు. ఏ విధంగా కూడా సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒకరు నీకు విరోధంగా పనిచేస్తున్నారా, వారి మీద కోపంతో యేసయ్య గురించి చెప్పు. ఒకరు నీతో
ప్రేమతో ఉన్నారో వాళ్ళతో ప్రేమతో యేసు గురించి చెప్పు. ఏ విధము చేతైనా యేసు గురించిన మాట నీ నోట్లోంచి రావాలి. ఏ పరిస్థితిలో ఉన్నా యేసు గురించిన మాట నీ నోట్లోంచి ప్రకటించబడాలి. ఎందుకంటే ఏ విధంగా ఆ యేసుని నువ్వు ప్రకటించినప్పుడు వారు రక్షణ పొందుకుంటారు. వారు వింటారు దేవుని గురించి. వారు ప్రభు యొద్దకు నడిపించబడతారు. హల్లెలూయా. దాని కొరకే ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడనేది మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అంతేకాక రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రోమా 1, 15, 16 వచనాల్లో దేవుని మాట చెప్తుంది. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు ఒకరోజు. ఒకరోజు దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు ఏమంటాడంటే నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఎక్కడన్నా నువ్వు తెలిసి నా గురించి ఒక్క మాటన్నా చెప్పావా? వారికి వెళ్ళవలసిన మార్గాన్ని చూపించావా? దానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే నేను నిన్ను గురించి సిగ్గుపడతాను. నువ్వు నేను తెలియను అని నువ్వు వారి ముందు నువ్వు ప్రవర్తిస్తే నువ్వెవరో నాకు తెలియదు అనే దినం ఒకరోజు వస్తుందంట. దేవుని ఎదగని వారి వలే మనం ప్రవర్తిస్తున్నట్లయితే ఆయన కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు మనం దేవుని సన్నిధికి నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడు. కాబట్టి సువార్త ప్రకటించడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలంట. సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని అవకాశం అందజేయనైనా నాకు అవకాశం ఇవ్వు యేసయ్యా అంటూ మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఈరోజు నాకు ఈ దినాన్ని ఇచ్చావు. ఈ దినము నాకు ఎంతమందికి సువార్త ప్రకటించాలో ఆ అవకాశాన్ని నాకు ఇవ్వనైనా. నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము ఇతరులకు మేలుగా ఉండాలి అనే విధంగా నా జీవితాన్ని వాడుకో యేసయ్యా అని అనుదినము సువార్త ప్రకటించడానికి నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక స్థలంలో సువార్త ప్రకటించడానికి యేసు గురించి పరిచయం చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదివితే 19, 20 వచనాలు. నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గంలోని మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి సత్యం వైపుకి ఒక వ్యక్తిని నువ్వు నడిపిస్తున్నావంటే ఈ భూమి మీద ఏ వ్యక్తి చేయలేనటువంటి గొప్ప పని నువ్వు చేస్తున్నావు. ఏంటా పని? మరణం అనే శాశ్వతమైనటువంటి నరకము నుంచి ఆ ఆత్మను దేవుని వైపుకు నువ్వు తిప్పుతున్నావు. దేవుని వైపుకు నువ్వు నడిపిస్తున్నావు. ఆత్మ నువ్వు ఆ సువార్త ప్రకటించకపోతే నశించిపోతుంది, నరకంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ వ్యక్తి ఆ సువార్త వినడానికి కోసమే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఆ సువార్త ఆ వ్యక్తి వినడానికి కోసమే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మరి 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశం మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. హల్లెలూయా. కాబట్టి నీతి మార్గం అనుసరించినట్లు బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? అనేకులను దేవుని వైపుకి తిప్పుతారు, దేవుని మార్గానికి నడిపిస్తారు. వారు ఏమవుతారంట? వాళ్ళు నిజమైన నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో మరి సినిమా యాక్టర్లు పేర్లు పెడుతుంటారు, ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పేసి. అవన్నీ కూడా డూప్లికేట్ స్టార్స్, తుప్పు పట్టిపోయిన స్టార్స్. నిజమైన స్టార్లు ఎవరంటే అనేకులని
ప్రభు వైపుకు ఎవరైతే తిప్పుతారో వారే నిజమైనటువంటి నక్షత్రాలు. హల్లెలూయా. దేవుడు అట్టి నక్షత్రంగా నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ప్రకాశింపచేస్తున్నాడు. కాబట్టి ప్రభువు నిన్ను ఎన్నుకొని ఉండగా ప్రభువు కొరకు నువ్వు ప్రకాశించాలంటే నువ్వు ఆ సువార్తను ప్రకటించేదానిగా ఉండాలి. నశించిపోయే వ్యక్తులు, మరి సమస్యలతో శోధనలతో ఉన్నటువంటి వ్యక్తులని నువ్వు ప్రభు వైపు తిప్పగలగాలి. అందుకొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకొరకే నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడని ఎరిగి ప్రభు మార్గంలో మనం నడుచుదుముగాక. ప్రభు అట్టి కృపను నీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి ప్రకటిస్తారు అని వాక్యం చెప్తుందయ్యా. అవునైనా తండ్రి, మరి ఆ చిన్న బిడ్డనైనా, మరి సిరియా దేశంలో ఉన్నటువంటి చిన్న బిడ్డ తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో పరిస్థితులు, బానిస బ్రతుకుని మరిచి యేసుని పరిచయం చేసింది. అట్టి గొప్ప కార్యం ఆ బిడ్డ చేయడం వల్ల తండ్రి, నయమాన్ అనేటువంటి అయినా ఆ క్రూరమైనటువంటి సైన్యాధిపతి రక్షించబడ్డాడయ్యా. ఈ దినమున మా ముందు తండ్రి అనేక మంది ప్రభువుని ఎరగని వాళ్ళు, రక్షణ పొందని జనులు అనేకులు ఉన్నారు తండ్రి. వారిని మీరే మా యుద్ధకు నడిపిస్తుండగా వారికి నైనా మేము సువార్త ప్రకటించేందుకు కావలసిన ఆత్మ జ్ఞానం దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, ప్రార్థన జీవితం దయచేయండి తండ్రి. వారికి మేము సువార్తను ప్రకటించి ప్రభు వైపు తిప్పగలిగేందుకు నీ కృపను అనుగ్రహించమని తండ్రి, సువార్త ప్రకటించే ఆ భారము తండ్రి, సిగ్గుపడక దేవుని యొక్క కార్యములు తెలియపరిచే జ్ఞానం మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.